బ్రదర్, మేము నాదెండ్ల మనోహర్ గారి మనుషులం కాదు, పవన్ కళ్యాణ్ గారి మనుషులమే. మీరు రూరల్లో కానీ, ఎందుకంటే అతని మనిషికి అడ్డొచ్చేస్తామని, మేము అతని మనిషికి అడ్డొచ్చేస్తామని. మాకు 2019లో మీకు నచ్చిన పంతం నానాజీ గారు ఇప్పుడు ఇది నచ్చట్లేదు. మాకు ఆ రోజు నచ్చలేదండి. మేము అడిగిందే 2019లో కాకినాడ రూరల్ 2014లో ఆయన కాకినాడ 14లో కాంగ్రెస్ సభ్యులు పోటీ చేశారండి. ఆ టైంలో మీకు గుర్తుందో లేదో, ఆయన అక్కడ కూడా అన్యాయం చేస్తే నేను రోడ్డు మీద దీక్ష చేశానండి. రోడ్డు మీద కూర్చున్నాను నేను. మీలో ఎంతమందికి ఇది కూర్చున్నా నాకు తెలియదండి. రోడ్డు మీద కూర్చుని అప్పుడు కూడా బీసీలకు అన్యాయం చేస్తున్న పంతం నానాజీ అనే నేను ఆ రోజు మాట్లాడాను. అప్పుడు కూడా సరోజ్ గారు కిరణ్ వర్గం అండి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి వర్గం, ఆయన ఏమో బొత్స వర్గం అండి. ఇద్దరికి ఎప్పుడు క్లాష్ ఉండేదండి. ఎందుకంటే సెట్ బల్జా లేడీ ఎక్కడ ఫ్లెరిష్ అయితే ఎక్కడ అడ్డు అని చెప్పి మీరు ఐటీసీ వెళ్దామని సిగ్గు లేకుండా ఫోన్ చేసి అడిగారండి. ఆయన ఇంత జరిగాక కూడా ఫోన్ చేసి అడిగారండి. నాకు చేస్తే నేను ఒకటే చెప్పానండి, నా ఇండివిజువాలిటీ నాకు ఉంది. నేను ఎవరితో నేను ఎందుకు వెళ్ళాలి? నువ్వు పంతం నారాజీ అనే వ్యక్తి, నేను మేయర్గా ఉన్నప్పుడు అతను నగర అధ్యక్షుడిగా నా వెనక ఉన్నాడు. ఆయన నేను అతనితో పాటు వెళ్ళడం ఏంటి? నా ఇండివిజువాలిటీ నాకు ఉంది అని చెప్పి నేను ఇండివిజువల్గా వెళ్ళి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అది జరిగిన తర్వాత రానన్నారు, ఎందుకు వచ్చారని అడిగాడు మళ్ళీ నన్ను. నా ఇండివిజువాలిటీ నాకు ఉంటుందండి, నా ఇష్టం అది. నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఏ పార్టీలో జాయిన్ అవ్వాలనేది నా ఇష్టం. అంటే సాధారణంగా జనసేన పార్టీలో ఉండే మొత్తం నాయకులు, కార్యకర్తలు, లీడర్లు వ్యక్తికి పూజ చేసే మానసిక రోగులుగా ఉంటారని ప్రతిపక్షాలు అంటారు. నిజమేనండి అది? ఏ వ్యక్తికి అండి? వ్యక్తి పూజ పెట్టారు కదా. ఆ యాక్టర్ అనేది సినిమాల్లోనే యాక్ట్ చేస్తారని అనుకున్నామండి మేము. ఆయన బయట కూడా యాక్ట్ చేస్తారు, మనుషుల్ని కూడా అలాగే మెస్మరైజ్ చేస్తారని తెలుసుకునేటప్పటికి మాకు ఇంత టైం పట్టింది. రెండోది, నానాజీ గారితో పనిచేస్తారని అడిగారు కదా సార్. కాదు, మీరు సముచిత స్థానం ఇస్తే మేము పార్టీలో చేరిన దగ్గర నుంచి సరోజ్ గారి ఫోటో వేయకూడదు, సరోజ్ గారికి